వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. మనం ఆల్రెడీ 10K సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా వచ్చేసామండి. మీరు గానీ కొంచెం పని పెట్టుకుని ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టారంటే సంక్రాంతి కల్లా మన 10K కంప్లీట్ అయిపోతుంది. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. SSMB 29 అండి. మనకు ఆల్రెడీ సినిమా గురించి ఇంతకు ముందే చెప్పారు. సినిమా రిలీజ్ అవడానికి అయితే ఇంకో 5-6 సంవత్సరాలు పడుతుందని చాలా క్లియర్ గా చెప్పారు. అంటే 5 సంవత్సరాలు పడుతుందా 6 సంవత్సరాలు పడుతుందని చెప్పలేదు కానీ మినిమం 5 సంవత్సరాలు అయితే చెప్పారు. సో అసలు ఎందుకు ఈ సినిమా తీయడానికి ఇంత లేట్ అవుతుంది అంటే ఇంతకు ముందు బాహుబలి సినిమా తీయడానికి కూడా 5 సంవత్సరాలు పట్టింది కదని మీరు అనొచ్చు. కాకపోతే అది బాహుబలి సిరీస్ లో 5 సంవత్సరాలు కూడా 2 సినిమాలు తీశారు, Part 1 and Part 2. కానీ ఇక్కడ మనకి మన బాబు ద బిల్డర్ SSMB 29 సినిమాకి మాత్రం కేవలం ఒక పార్ట్ కే 5 సంవత్సరాల టైం అయితే పడుతుంది. నేను ఒక పార్ట్ అని ఎందుకన్నానంటే రాజమౌళి గారు సింగిల్ పార్ట్ లో ఎండ్ చేసే సినిమాలు తీయడం మానేశారండి. మన బాహుబలి సినిమా నుంచి కూడా అతను డిసైడ్ అయిపోయినట్టున్నారు ఏ సినిమా తీసినా కూడా అది 2 పార్ట్లుగా రావాలని. మీరు అనొచ్చు RRR సింగిల్ పార్ట్ లో కంప్లీట్ అయిపోయింది కదండి. సో ఆల్రెడీ మనకి RRR కూడా Part 2 ఉందని ఇంతకు ముందే చిన్న హింట్ కూడా ఇచ్చారు. సో నాకు తెలిసి మహేష్ బాబు SSMB 29 కూడా 2 పార్ట్లుగా అయితే రాబోతుంది. అందులో ఫస్ట్ పార్ట్ రావడానికి ఇంకో 5 సంవత్సరాలు టైం పడుతుంది. అంటే జక్కన గారు శిల్పిలాగా టుక్కు 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 అని చెక్కి ఒక 5-6 సంవత్సరాలు సినిమాని జాగ్రత్తగా చెక్కి సినిమా అవుట్పుట్ పక్కాగా వచ్చిన తర్వాతే థియేటర్ లో రిలీజ్ చేస్తారు. సో దట్ సినిమాలో ఎలాంటి లోపాలు లేకుండా రాజమౌళి గారి సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ అవుతుంటాయని మీరు అనొచ్చు. కరెక్టే, కానీ ఒక్క సినిమాకి 5-6 సంవత్సరాలు టైం వెయిట్ చేయడం అంటే మరీ టూ మచ్ అండి. అంటే ఇప్పటి వరకు సినిమాకి ఇంత గ్యాప్ తీసుకున్న డైరెక్టర్లు రాజమౌళి గారు ఒక్కలే ఉన్నారా అంటే అలా ఏం కాదు. రాజమౌళి గారి కన్నా ముందే హాలీవుడ్ లో జేమ్స్ కెమెరాన్ అనే ఒక డైరెక్టర్ ఉన్నారు. అదే మన టైటానిక్ అవతార్ సినిమాలు తీశారు కదా ఆ డైరెక్టర్. సో ఇక్కడ జేమ్స్ కెమెరాన్ గారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే జేమ్స్ కెమెరాన్ గారికి ఇంకా మన రాజమౌళి గారికి అయితే ఒక విషయంలో అయితే కంపారిజన్ అయితే ఉందండి. అదేంటంటే జేమ్స్ కెమెరాన్ గారు 12 సినిమాలే తీశారు, మన రాజమౌళి గారు కూడా 12 సినిమాలే తీశారు. కాకపోతే ఆ 12 సినిమాలు తీయడానికి రాజమౌళి గారికి 24 సంవత్సరాలు పట్టింది. అదే జేమ్స్ కెమెరాన్ గారికి అయితే సేమ్ అదే 12 సినిమాలు తీయడానికి అయితే 42 సంవత్సరాలు పట్టింది. ఎస్, మీరు షాక్ అవ్వచ్చు కానీ ఇదే నిజం. అంటే బేసిక్ గా హాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ కూడా కొంచెం టైం ఎక్కువే తీసుకుంటారండి, అది వేరే విషయం. కమింగ్ బ్యాక్ టు SSMB 29. సో ఈ సినిమా కోసం 5-6 సంవత్సరాలు వెయిట్ చేయడం అంటే టూ మచ్ అండి. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో 5 సంవత్సరాలు అంటే అది చాలా ఇంపార్టెంట్ కదా. మహా అయితే ఒక మనిషి బతికేదే ఒక 60-70 సంవత్సరాలు బతుకుతాడు. సో 60-70 సంవత్సరాల్లో 5 సంవత్సరాల టైం అంటే ఎంత వాల్యుబుల్ మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ 5 సంవత్సరాలు కూడా చాలా మంది టీనేజ్ లో ఉన్నోళ్ళు టీనేజ్ దాటి వెళ్ళిపోవచ్చు. సపోజ్ ఇప్పుడు 19 ఇయర్స్ ఉన్న ఒక టీనేజర్ సినిమా రిలీజ్ అయ్యేసరికి 25-26 ఇయర్స్ లోకి వెళ్ళిపోతాడు. అంతెందుకు మన మహేష్ బాబు గారికి ఇప్పుడు 49 ఇయర్స్. సో సినిమా రిలీజ్ అయ్యేసరికి బాబ్ ద బిల్డర్ మన మహేష్ బాబు గారి ఏజ్ వచ్చి ఈజీగా 55-56 సంవత్సరాలు అయితే క్రాస్ అయిపోద్ది. మహేష్ బాబు గారి ఏజ్ గురించి మాట్లాడుతున్నాను ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చు, ఎంత ఫీల్ అయినా సరే అదే నిజం కదా, మనం రియాలిటీగా మాట్లాడాలి. సరే ఇవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ ఈ సినిమా గురించి 5-6 సంవత్సరాలు వెయిట్ చేయాలి మహేష్ బాబు గారు. ఇంకో 5-6 సంవత్సరాల వరకు మనకి ఇలా ఎయిర్పోర్ట్ లోనో లేదా ఫారెన్ లొకేషన్స్ లోనో అప్పుడప్పుడు ఇలా లీక్డ్ ఇమేజెస్ లో తప్ప మనకి స్క్రీన్ మీద కనబడడం అయితే ఈ 5-6 సంవత్సరాల వరకు జరగదనే విషయం అయితే మనకు క్లారిటీ అయితే వచ్చేసింది. కాకపోతే మన బాబ్ ద బిల్డర్ ఫ్యాన్స్ కి ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సింది, కానీ సినిమా స్టార్ట్ అయ్యే విషయంలో మరోసారి అయితే SSMB 29 వాయిదా పడింది. దీనికి రీజన్ ఏంటంటే రాజమౌళి గారు అసలే పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటే తప్ప షూట్ లోకి వెళ్ళరు. సో ఈ సినిమాకి ఇప్పటికి కూడా పర్ఫెక్ట్ గా బౌండెడ్ స్క్రిప్ట్ లేదనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. సో ఈ బౌండెడ్ స్క్రిప్ట్ లేకపోవడం వల్లే ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సిన సినిమా లేట్ అవ్వడానికి కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు. అంతేకాకుండా మన సీనియర్ యాక్టర్ మురళీమోహన్ గారి మనవరాలు, మన మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి గారి కొడుకు శ్రీసింహ, వీళ్ళిద్దరికి కూడా మ్యారేజ్ అయితే జరగబోతుంది. మన మురళీమోహన్ గారి మనవరాలకి ఇంకా శ్రీసింహ గారికి ఈ మ్యారేజ్ వచ్చి December 14th UAE లో జరగబోతుంది. అక్కడే 1 వీక్ సంగీత అది కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకి ఒక 1 వీక్ అయితే పోతుంది. సో వీటన్నిటికీ కూడా మన రాజమౌళి గారు ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఎందుకంటే కీరవాణి గారికి రాజమౌళి గారికి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఉన్నాయని మనకు ఆల్రెడీ తెలుసు. అంతేకాకుండా UAE లో ఆ మ్యారేజ్ అయిపోయినాక ఇండియాలో కూడా వచ్చి రిసెప్షన్ అయితే జరుగుతుంది. సో డిసెంబర్ అంతా కూడా ఈ హడావిడిలోనే పోతుంది. సో ఇలాంటి హడావిడిలో రాజమౌళి గారు ఈ స్క్రిప్ట్ గురించి ఆలోచించే ఛాన్స్ అయితే లేదు. అంటే ఏదైనా ఉంటే ఆఫ్టర్ సంక్రాంతి ఈ స్క్రిప్ట్ గురించి రాజమౌళి గారు ఆలోచిస్తారు. సో దీనివల్ల ఈ మూవీ షూటింగ్ అయితే ఇంకా డిలే అవుతుందని చెప్పుకోవచ్చు. నిజానికి రాజమౌళి గారి బాహుబలి సినిమా ముందు వరకు కూడా సినిమాలు కాస్త స్పీడ్ గానే తీసేవారండి. మీరు అబ్జర్వ్ చేస్తే మన స్టూడెంట్ నెంబర్ 1 ఆ తర్వాత వచ్చిన సినిమాలు గానీ విక్రమార్కుడు, ఛత్రపతి ఇలాంటి మూవీస్ అన్నిటికీ కూడా మహా అయితే 1 లేదా 2 సంవత్సరాల్లోనే ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేశారు. కాకపోతే ఈ బాహుబలి తర్వాతే రాజమౌళి గారు ఇలా తయారయ్యారు. సినిమాలు అయితే లేట్ గా చెక్కుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నా వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.